కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెళ్ళేస్తారే, జనాలు తలలర్పిస్తారే. సమూహ క్షేమం పట్టని సొంతం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపిరారే. నాన్న ఎవరో వస్తున్నారు. నమస్కారం అయ్య గారు. నమస్తమ్మా. ఏంటి అయ్య గారు ఇలా వచ్చారు? ఎలక్షన్ టైం కదమ్మా, ఓటు అడగడం కోసం వచ్చిన. అవునా? ఇల్లు మీదేనా? అవునండి, ఆ ఇల్లు మాదే. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మొత్తం మీరు? 2 పిల్లలు అయ్య గారు. దారా చదువుకున్న చూస్తే. అవునయ్య గారు, బీటెక్ వరకు చదువుకున్నాను. సర్టిఫికేట్ లేక నాకు ఏ జాబ్ రాలేదు. సర్టిఫికేట్ కోసం నేను తిరిగిన ఆఫీసులు లేవు, తిరిగిన మనుషులు లేరు. నాకు కాకపోయినా మా పిల్లలకైనా సర్టిఫికేట్ అయితే వాళ్ళ భవిష్యత్తు అయినా బాగోద్దని కోరుకుంటున్నాను అయ్య గారు. తప్పకుండా. ఇప్పటివరకు మా దగ్గరికి ఎవరు రాలేదు అయ్య గారు. జాగ్రత్త. పేపర్ తీసుకుని ఒకసారి గుర్తు 5 నెంబర్లు ఉంటుంది. ఓకే అయ్య గారు, ఖచ్చితంగా వేస్తుంది. ఈరోజు కౌంటింగ్ రోజు కదా, మా అయ్య గారు గెలిచారు లేదో చూద్దాం. ఆకాశవాణి కేంద్రం 205 నేటి వార్తలు. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం ఊసరవెల్లి గుర్తు అభ్యర్థి అయిన సిద్ధు గారు 500 ఓట్ల బంపర్ మెజారిటీతో గెలుపొందినారు. పిల్లలు ఒకసారి రండి. మీరు ఎక్కడ తిరక్కండి, నేను ఊరు వెళ్ళొస్తాను. మన ఎమ్మెల్యే దగ్గరంట, మన బతుకులు ఇంకా బాగుపడినట్టే. మీరు ఎక్కడికి తిరక్కండి, బయటికి నేను వెళ్ళి కలిసి వస్తాను. ఓకేనా? ఇక్కడే ఉండండి, ఇక్కడ ఆడుకోండి. మా ఎమ్మెల్యే గారి నెగ్గారు, ఇంకా మా బ్రతుకులు మారిపోయినట్టే. సార్ ఎమ్మెల్యే గారిని కలుద్దామని వచ్చాను సార్. ఎమ్మెల్యే గారిని కలవడానికి నువ్వు వచ్చావా? నువ్వేంటి అవసరం పెట్టి ఇతను ఎమ్మెల్యే కలవడం ఏంట్రా? నుంచో ఒక్కడు వచ్చేస్తాడు ఎమ్మెల్యే కలవడం. సార్ అందరూ విషయం చెప్పేసాడు పంచాను. చెప్పు.
నమస్కారం అయ్య గారు. నమస్తే అమ్మా, ఏం కావాలి? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అయ్య గారు. ఎమ్మెల్యేగా నెగ్గగానే నా సర్టిఫికేట్ చేయిస్తానన్నారు కదా. అవునా? నా కోసం 100 అంటామబ్బా, అవన్నీ రాస్తూ కూర్చోలేం కదా అమ్మా. వెళ్ళి చూడ అయ్య గారు చెప్తాను, వెళ్ళండి. ప్లీజ్ అయ్య గారు. పంపించారు మా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎంతో ఆనందంగా అనిపించింది మా అయ్యగారు ఎలక్షన్లో నెగ్గగానే. కానీ ఇలా నన్ను తోసేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ప్రతి ఒక్కరు ఇంతేనా? ఎలక్షన్కి ముందు ఇంటి దగ్గరికి వస్తారు, ఎలక్షన్లో నెగ్గగానే అతనికి కలవడానికే చాలా కష్టపడాలి. ఒక కామన్ మ్యాన్ ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందండి. అందరూ అంతేనా? వాళ్ళ కులస్తుల్నే కలుస్తారు, తక్కువ కులస్తుల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకు ఇలా ఉంది ఈ సమాజం? అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ఎక్కడ కనుక రాజ్యాంగాన్ని రాసుండకపోతే తక్కువ కులస్తుల పరిస్థితి ఏమైపోయినా? ఉన్నతం ఏకత్వం అంటే అర్థం ఏంటి మేడం? మన దేశంలో విభిన్న జాతుల వారు, విభిన్న కులాల వారు, విభిన్న నాయకులు ఉన్నప్పటికీ అందరూ సమానమే అని అర్థం.